బీసీ సంఘము నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో బీహార్ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కర్పూరి ఠాగూర్ గారి 100వ జన్మదిన వేడుకల్ని ఈరోజు బీసీ భవన్లో ఫోటోకు పూలమాలలు వేసి ఘనంగా ఆయన జన్మదిన వేడుకల్ని జరుపుకోవడం జరిగింది. కర్పూరి ఠాగూర్ బీహార్ రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. బీహార్ రాష్ట్రంలో నాయి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినటువంటి వారు కర్పూరి ఠాగూర్ తన జీవితాంతం బ్రతికినంత కాలం ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వాడు. కర్పూరి ఠాగూర్ గారు బడుగు బలహీన వర్గాలు రాజకీయంగా ఎదగడం కోసం, వారి యొక్క సామాజిక న్యాయం కోసం తన జీవితాంతం బీసీల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసినటువంటి నాయకుడు కర్పూరి ఠాగూర్ గారు. కేంద్ర ప్రభుత్వంతో కూడా కొట్లాడి బీసీలకు రిజర్వేషన్లు ఉండాలని చెప్పి కృషి చేసినటువంటి మహనీయుడు కర్పూరి ఠాగూర్ గారు. కర్పూరి ఠాగూర్ గారు ఉత్తర భారతదేశంలో బడుగు బలహీన వర్గాలు రాజకీయంగా ఎదిగారంటే లల్లు ప్రసాద్ యాదవ్ అయితేనేమి, ములాయం సింగ్ యాదవ్ అయితేనేమి, నితీష్ కుమార్ అందరికీ ఆయన రాజకీయ గురువు కర్పూరి ఠాగూర్ గారు. కర్పూరి ఠాగూర్ గారు తన జీవితాంతం బ్రతికినంత కాలం నిరాడంబరమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి వాడు. కాబట్టి ఆయన ఎప్పటికీ బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ, బీసీలకందరికీ ఆదర్శవంతమైనటువంటి నాయకుడు. ఆయన చనిపోయేంత వరకు సోషలిస్టు సిద్ధాంతాన్ని నమ్ముకొని సోషలిస్టు సిద్ధాంతం కోసమే, సమాజ స్థాపన కోసం, సామ్యవాదం కోసం, బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం కోసం కృషి చేసినటువంటి గొప్ప నాయకుడు కర్పూరి ఠాగూర్ గారు. కాబట్టి కర్పూరి ఠాగూర్ గారి విగ్రహాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని చోట్ల మనం ఏర్పాటు చేసుకోవాలా. ఆయన జీవిత చరిత్రను కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఆయనను గుర్తించి భారతరత్న ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ యొక్క కర్పూరి ఠాగూర్ గారి యొక్క చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్పించి ఆయన చరిత్రను పుస్తకాల రూపంలో, కరపత్రాల రూపంలో నాయి బ్రాహ్మణ సంఘం అయితేనేమి, బీసీ సంఘాలైతేనేమి ప్రజలందరికీ తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారికంగా కర్పూరి గారి జయంతి వేడుకలను నిర్వహిస్తూ ఒక విగ్రహాన్ని కూడా అమరావతిలో ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మేము బీసీ సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం. నా పేరు బత్తుల లక్ష్మీకాంతయ్య, అఖిల భారత బీసీ రిజర్వేషన్ల పోరాట సమితి కార్యదర్శి, కర్నూలు.